హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. మనకి ఎప్పుడైనా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినా, అది కూడా హెల్దీ స్వీట్ తినాలనిపించినా, ఆయిల్ చాలా తక్కువ పీల్చుకునే స్వీట్ చేసుకోవాలనిపించినా కూడా ఈ తీపి బోండాలు ప్రిపేర్ చేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక అరకప్పు బెల్లం తీసుకొని ఇలా పొడిలాగా దంచి ఉంచుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి. బాగా మెత్తగా ఇలా కలిపేసామనుకోండి బాగా కరిగిపోతుందండి బెల్లం అంతా కూడా చక్కగా. ఇదంతా బాగా ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. బెల్లంతో స్వీట్ చేసేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసారనుకోండి చాలా రుచిగా ఉంటుందండి. కాబట్టి ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మీరు బెల్లంలో నీళ్లు కొద్దిగానే పోసుకొని మిక్స్ చేసుకోవాలండి, మరి ఎక్కువ పోయకండి. ఎక్కువ పోసి కలిపుంచారనుకోండి ఎక్కువ స్వీట్ అనేది ఉండదండి, చాలా లైట్గా అయిపోతుందండి. ఎందుకంటే మనము పిండి వేసిన తర్వాత వాటర్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి స్వీట్నెస్ తగ్గిపోతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకొని కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని ఇందులో జల్లించిన గోధుమ పిండి వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు కొద్దిగా మనం ఫిల్టర్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఒకేసారి పోసేసారనుకోండి పిండి ఒక్కోసారి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే స్టవ్ పైన పెట్టుకొని కూడా కాస్త బెల్లం కూడా కరిగించుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు బాగా చల్లగా అయిన తర్వాతనే బెల్లం నీళ్ళు ఇందులో వేసుకోవాలి, వేడిపైన వేయకండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని బాగా కాస్త ఇలా లూజుగా కలుపుకోవాలండి. టైట్గా ఉన్నాయనుకోండి బోండాలు అనేవి గట్టిగా అయిపోతాయండి, లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి కాస్త ఇలా లూజుగా కలుపుకున్నారనుకోండి బాగా పొంగుతూ వస్తాయి. మీరు అప్పటికప్పటికి కూడా వేసేసుకోవచ్చు అండి, బాగా చక్కగానే వస్తాయి. కాస్త వంట సోడా ఎక్కువ వేసుకున్నారనుకోండి బాగా చక్కగా పొంగుతూ వస్తుంది. మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత వేసుకోండి, బాగా చక్కగా కూడా వస్తాయండి కొద్దిగా వంట సోడా వేసినా కూడా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒకటి కాస్త పైకి తేలిన తర్వాత మరొకటి వేసుకోండి, అప్పుడు అంటుకోకుండా వస్తాయండి. చూడండి మంచి రౌండ్ షేప్లో వస్తున్నాయి. వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేస్తుందండి పైనంతా. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. లోపలంతా కూడా పిండి చక్కగా ఉడుకుతుంది. చూడండి అప్పుడే మంచి కలర్ వచ్చేసింది. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండి వేసుకున్నాం అనుకోండి బాగా పొంగుతూ వస్తుంది. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. మీరు వంట సోడా ఎక్కువ వేసారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి పిండి కలిపి ఉంచిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి ఇంట్లో ఉండే 2-3 ఐటమ్స్తోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా మనకు తీపి బోండాలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.